కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 420 రోజులవుతున్నా హామీలు అమలు చేయలేదన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేవరకొండలో ఆయన గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, రవీంద్ర కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జయసన్న గారి నాయకత్వం, రవీంద్రన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 420 రోజులు అవుతుంది. యాదృచ్ఛికంగానా ఇంకో రకంగానా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరుకు తగ్గట్టుగానే 420 అనే మాటకు తగ్గట్టుగా 420 హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కేవలం పోలీసులను అడ్డబెట్టుకొని అణిచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో భారతదేశానికి ఒక ఆదర్శంగా ఎట్లా నిలబడిందో, ఆ రైతాంగం 2014 ముందు వరకు ఉన్న పరిస్థితి నుంచి బయటపడి అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కునే స్థితికి తెలంగాణ రైతాంగాన్ని నెట్టిన గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ గారు ఎవరు ఊహించని విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో, తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు.